ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి. అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు. గోచార రీత్యా శుక్రుడు సంచారం, శుక్ర బలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు. తులారాశి వారికి, కన్యా రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి, మీన రాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ, నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు, జనంలో గుర్తింపు బాగా వస్తుంది. అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు, గొడవ పడినటువంటి వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకుని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకుని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత, దాంపత్య జీవితం, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి 2, సింహరాశి 4, మకర రాశి 11, మిథున రాశి 6 చాలా బాగుంటాయి. ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల. అలాగే నవంబర్ 16వ తేదీ ఆదివారం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే 3, 6, 10, 11 స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాడు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం కొంచెం ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ముందుకు సాగగలుగుతారు. శని రాహులకి పరిహారం ఎక్కువగా చేసుకోవాలి. మీకు బృహస్పతి, చంద్రులు ఎక్కువగా కలిసి రావడం జరుగుతుంది. స్నేహితులు మీ సొమ్ము వాడుకొని మీ మీదనే నిందలేయటం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి, కొంత ఒత్తిడి కూడా కలుగుతాయి, సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం ఏర్పడుతుంది. కొన్ని సమస్యలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతోచి ఆచితూచి మాట్లాడండి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రులని దృష్టిలో ఉంచుకొని మీ ప్రవర్తనతో, మంచి ప్రవర్తనతో నడుచుకోండి. కాలేజీల్లో విద్యార్థులకు సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఆ సమస్యల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు.
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి, ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి. ఆచితూచి మాట్లాడుకోండి. ధనం ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది, కుటుంబంలో కూడా ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. కుటుంబంలో కొంత శుభకార్యాలకి కొంత డబ్బు వెచ్చించవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఆ పేరు ప్రఖ్యాతుల మీద కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి గురుబలం వలన ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి మాసంలో. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది, ముందుకు సాగగలుగుతారు. సంతాన పరంగా బాగుంటుంది, శాంతియుతంగా ఉంటారు. విదేశాల్లో వెళ్ళాలి, టూరిజం లాగా తిరిగి రావాలనుకున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది. విదేశాల ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారి విద్యార్థులకు కూడా మంచి వీసాలు సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మీ భూములు మంచి లాభాలకి అమ్ముకోగలుగుతారు. మీకున్నటువంటి ఫ్లాట్లు అమ్మాలనుకున్న వాళ్ళకి కూడా మంచి లాభదాయకంగా ఫ్లాట్లు అమ్ముకోగలుగుతారు. గృహాలు కొనుక్కోవాలి అనుకున్న వారికి కూడా గృహాలు కొనుక్కోగలుగుతారు. భూములు కొనుక్కోవాలనుకున్న వారికి భూములు కొనుక్కోగలుగుతారు. బిల్లాలు కొనుక్కోవాలి అనుకున్న వారిని కోరిక కూడా నెరవేరుతుంది. వీరికి అర్ధాష్టమ రాహు ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దుర్గామాతను పూజించుకోండి, గోవుకి గ్రాసాన్ని పెట్టండి, లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకోండి. తప్పకుండా మనశ్శాంతి ఉంటుంది, అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. మీకు ఇంకా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను సంప్రదించండి. సులభమైన మార్గంలో మీకు నా దగ్గర ఆయిల్స్ ఉంటాయి, అవి వాడుకోవడం వల్ల మీకు త్వరగా రిజల్ట్ వస్తుంది, ముందుకు సాగగలుగుతారు, మీ బాధల నుంచి బయటపడగలుగుతారు. ధనుస్సు రాశి వారికి నవంబర్ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏదైనా సాధించగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అమోఘంగా పెరుగుతాయి. సంఘంలో అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా టకటక పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల్లో మంచి లాభాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రథమార్థంలో అద్భుతంగా ఉంటుంది, ద్వితీయార్థంలో పనులు కొంచెం లేట్ అవుతుంటాయి. దుబారా ఖర్చులు చేస్తారు, డబ్బుని నీళ్ళలాగా ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలా చేయకండి, డబ్బుని పొదుపుగా వాడుకోవడం నేర్చుకోండి. ఆరోగ్యపరంగా ఇంతకు ముందు ఇబ్బందులు కలిగిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఈ మాసంలో ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భూ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్న వారికి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి, అద్భుతమైనటువంటి విజయాన్ని పొందండి. బ్రహ్మాండమైన ధనలాభం ఉంది వీరికి. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగి ఉంటారు ఈ మాసంలో వీరు. సంతాన పరంగా చూసుకుంటే సంతానం అద్భుతంగా ఉంటుంది. ఉన్న సంతానం వల్ల కూడా మంచి పేరు ఉంటుంది. రెండో సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకు అనుకున్న విధంగా విదేశాల్లో సీట్లు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందుతాయి అందరి వల్ల. విదేశాల్లో ఉన్న వారికి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, రావలసినటువంటి డబ్బులు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు పొందగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది, అద్భుతంగా ఎదగగలుగుతారు. కుటుంబం అంతా మీ మాట మీదనే, ఒకే మాట మీద ఉండగలుగుతారు. మీకు బాగా సహకరిస్తారు. అప్పులన్నీ తీరిపోతాయి. రుణాలు కావాలంటే బ్యాంకు నుంచి వెంటనే దొరుకుతాయి. మీకు అన్ని విధాలుగా ముందుకు సాగగలుగుతారు ఈ ధనుసు రాశి వారు. మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోండి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. కలియుగ దైవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి ఒక్కసారి దర్శనం చేసుకోండి. మీకున్న కష్టాలన్నీ ఉంటాయి. ఇంకా ఇబ్బందులు తొలగించుకోవాలనుకుంటున్నారా? నన్ను సంప్రదించండి. నా దగ్గరటువంటి ఆయిల్స్ ఉంటాయి, వాటి వల్ల అద్భుతంగా తొందరగా మీరు అనుకున్నటువంటి నెరవేరగలరు.